ప్రపంచాన్ని తన వేలి మీద ఆడించిన వాడు, తన డాన్స్‌తో భూమిని పులికింపచేసిన వాడు. 'ద లెజెండ్' మైకేల్ జాక్సన్. కానీ అతనికి ఒక వింత కోరికుండేది. అదేంటంటే 150 ఏళ్ళు బతకాలని. అవును. చావును ఓడించాలని యుద్ధం ప్రకటించాడు. తన ఇంటి దగ్గరే 24 గంటలు కాపలాగా 12 మంది డాక్టర్లు, శరీరం చెక్కు చెదరకుండా 15 మంది ట్రైనర్లు. అతను తినే తిండి, పీల్చే గాలి అన్ని ల్యాబ్‌లో టెస్ట్ అయ్యాకే లోపలికి వెళ్ళేవి. చివరకు ఏ అవయవం పాడైనా ఇచ్చేందుకు ఆర్గాన్ డోనర్స్ కూడా సిద్ధంగా ఉండేవారు. కానీ ప్రకృతి లెక్కలు వేరుగా ఉన్నాయి. 2009 జూన్ 25 150 ఏళ్ల కల 50 ఏళ్ళకి కుప్పకూలిపోయింది. ఆ డాక్టర్లు, ఆ అత్యాధునిక టెక్నాలజీ, ఆ కోట్లాది రూపాయల ఆస్తి ఏది ఆ మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల వచ్చిన గుండెపోటును ఆపలేకపోయింది. జాక్సన్ చనిపోయిన నిమిషాల్లోనే గూగుల్, ట్విట్టర్, వికీపీడియా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ప్రపంచమే స్తంభించిపోయింది. చావును సవాల్ చేసిన వ్యక్తిని చావు చిరునవ్వుతో పలకరించి తీసుకుపోయింది. ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. జాక్సన్ లాంటి వాడే ఏమీ పట్టుకోలేకపోయాడంటే మరి మనం ఎవరి కోసం సంపాదిస్తున్నాం? పక్కవాడికి చూపించుకోవడానికి కొనే లగ్జరీ కార్ల కోసమా? కాస్త ఆలోచించండి. పోగు పెడుతున్న ఈ ఆస్తిలో మీ పిల్లల సమర్థత ఉందా? లేక మీ అభద్రతా భావం ఉందా? ఈ వారం మీ పిల్లలతో ఆడుకున్నారా? కనీసం మీకు